ఓకే. వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. 10th నుంచి 10th ప్రీ ఫైనల్ పరీక్షలు 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను NCERT విడుదల చేసింది. ఈ నెల 10న మొదటి భాషతో ప్రారంభం కానున్న 20న సోషల్ స్టడీస్తో ముగుస్తాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. తర్వాత ఇక 6వ తరగతిలో బ్రిడ్జ్ కోర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొదటి 2 నెలలు బోధన, ప్రత్యేకంగా కరిక్యులం, ఆగస్టు నుంచి సాధారణ పాఠ్యాంశాలు, విద్యార్థుల మధ్య అంతరం తగ్గేలాగా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. 3 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషను. రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 8తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈఎల్స్ వివరాలు 15లోగా పంపండి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఎర్నడ్ లీవుల వివరాలు ఈ నెల 15వ తేదీలోగా పంపాలని జిల్లా ఖజానా శాఖ డిడి రామచంద్ర ఆదేశాలు జారీ చేశారు. 2025 జనవరి 1 తేదీ నాటికి ప్రతి ఉద్యోగికి సంబంధించి నిల్వ ఉన్న ఈఎల్స్ వివరాలను సర్వీస్ రిజిస్టర్లను పరిశీలించి పంపాలని ప్రభుత్వ శాఖల డిడిఓ వాళ్ళకి సూచించారు. సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలకు కమిటీలు. సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లా పరీక్షల కమిటీలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో మొదటిసారి రెగ్యులర్ 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2 విభాగాల మధ్య సమన్వయం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి సిబిఐ నిర్వహణ వేలం గడువు పొడిగింపు. ఫీజు రీయింబర్స్మెంట్కు మరో 216 కోట్లు 2-3 రోజుల్లోనే విడుదల. లోకేష్. విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. ఇంజనీరింగ్ కాలేజీలతో త్వరలో వర్క్షాపు. ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు 10 ఏళ్లు. యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తాం. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలల ప్రతినిధులకు మంత్రి హామీ. యాప్లో CCL ఆప్షన్ ఇవ్వండి. ఏపీటీఎఫ్ అమరావతి విజ్ఞప్తి. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ఫోకస్. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక సమావేశం. దివ్యాంగులంతా పరీక్షల్లో స్క్రైబ్ సహాయం తీసుకోవచ్చు. బెంచ్ మార్క్ వైకల్యంతో సంబంధం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ. ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ విశ్వేశ్వరయ్య నాయుడు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 19 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అన్ని డిపార్ట్మెంట్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ బండి వెంకట సుబ్బయ్య, డిఈసి సభ్యులు, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, తపాలా, విద్యుత్, నగరపాలక పాఠశాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంతమంది పాల్గొంటే లాభం ఏముంది? పకడ్బందీగా నిర్వహిస్తారా? పకడ్బందీగా నిర్వహిస్తారు. మీరు చూద్దాం. విద్యాజ్యోతి. 10 విద్యార్థులకు అందని పుస్తకాలు. వాట్సాప్లో చూసి బోధన. ఎఫిఫనీ మెరిట్ టెస్ట్ ఫలితాలు విడుదల. అద్దంకి టౌన్. ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ మెరిట్ టెస్ట్ ఫలితాలను సోమవారం విజయవాడలో స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ విజయరామరాజు తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ టి వెంకట్రావు, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన 94 మంది విద్యార్థులకు 5,03,000 నగదు బహుమతులు ప్రకటించారు. వీటితో పాటు ట్రోఫీలు, జ్ఞాపికలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. FLN శిక్షణ అత్యంత కీలకము. 25 నుంచి తెలంగాణ ఎఫ్సెట్ దరఖాస్తులు. వేపుళ్లకు వాడిన నూనె మళ్ళీ వాడుతున్నారా? దేశంలో వంట నూనెల వినియోగంపై కేంద్రం సర్వే. ఆన్లైన్లో మీ అభిప్రాయాలు చెప్పడానికి 23వ తేదీ వరకు గడువు. JEE మెయిన్ 2వ విడతకు దరఖాస్తులు. 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం. ఈ వారంలోనే IPL షెడ్యూల్. ఇన్స్పెక్షన్ కమిటీల పునరుద్ధరణ. 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. కస్టమర్ ఫోన్ నెంబర్లకు దుకాణదారులు తీసుకోరాదు. వినియోగదారుల కమిషన్ తీర్పు. రిటైల్ దుకాణదారులు వినియోగదారుల ఫోన్ నెంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చండీగఢ్ బెంచ్ తీర్పు చెప్పింది. అడ్వకేట్ పంకజ్ చంద్ గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఈ తీర్పునిచ్చింది. 2024 ఏప్రిల్లో చెప్పులు కొన్నానని
ఒక వ్యక్తి చెప్తున్నారు. దుకాణదారు బిల్లు ఇస్తాననే నెపంతో తన ఫోన్ నెంబర్ను తీసుకున్నారని చెప్పారు. ఇది సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన అని వారించారు. విలువలు పాటించిన వారికి తన సమాచారం అందుబాటులో ఉందన్నారు. వినియోగదారుల శాఖ 2023 మే 26న జారీ చేసిన నోటిఫికేషన్లో ఒక ఉత్పత్తిని అమ్మేటప్పుడు ఫోన్ నెంబర్లను చెప్పాలని కస్టమర్లు అడగటం, దాన్ని తప్పనిసరి అవసరంగా చెప్పడం కస్టమర్ల హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పినట్లు తెలిపారు. దీనిపై బెంచ్ తీర్పు చెప్తూ తక్షణమే పంకజ్కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది. నష్టపరిహారంగా 2,500 చెల్లించాలని తెలిపింది. ఆన్సర్ కీ ఛాలెంజ్కు ఫీజు 500. మార్చి 1 నుంచి నాటా పరీక్షలు, నేటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు. ఇక రాష్ట్ర లెక్కలపై దృష్టి. యూపీ స్కూళ్ళు మాయం, ప్రాథమిక పాఠశాలలుగా మారనున్న యూపీ స్కూళ్ళు. ఊరు బడికి ఊపిరి, మోడల్ ప్రైమరీ స్కూల్కు శ్రీకారం. ప్రతి తరగతి ఒక టీచర్ బోధనతో ప్రారంభం. ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు. పంచాయతీ వార్డుల్లో మోడల్ స్కూలు ప్రైవేటుకు ధీటుగా మార్చేలా ప్రణాళిక. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. జగన్ హయాంలో కునారెల్లిన స్కూల్. ఇది బాగానే ఉంటుందండి చేస్తే. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా గనక ప్రభుత్వ పాఠశాలలు తయారు చేయగలిగితే, అలాంటి సమర్థవంతమైన ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇలాంటి పని చేయగలిగితే ఖచ్చితంగా పేద ప్రజలు బాగుపడతారు. లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివేంత ఓపికలు ఎవరికి లేవు కదా. పరీక్షలే ప్రధానం, సృజనాత్మకత మృగ్యం. కానరాని నైపుణ్యం, సమర్థత వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత. ఏఎస్ఈఆర్ తాజా నివేదిక. 10లో 100% ఉత్తీర్ణత లక్ష్యం. డిఈఓ. డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫరు. బ్యాక్లాగ్ ఉంటే కష్టమే. కవలల తల్లికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. పోలింగ్కు సిద్ధం. ఢిల్లీలో రేపు ఓటైనున్న 1.56 కోట్ల మంది. ఉద్యోగాలు భర్తీ చేయరా. సీఎం రేవంత్ పిటిషన్లపై కక్షిదారులకు నోటీసులు. మహారాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో లావాదేవీలన్నీ మరాఠా భాషలోనే. రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు. వైవీయు పీజీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల. 85,000 పైకి పసిడి. 10 గ్రాములకి 400 పెరుగుదల. ఢిల్లీలో 85,300కు చేరిక. 10 రోజుల ముందే మహాసముద్రాల వాతావరణ సమాచారం. ఇవి ఈనాటి విద్యావార్తలు. చూస్తుండండి శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.